పాకిస్తాన్లో మైనారిటీలకు భద్రత లేదంటూ అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రపంచం ముంగిట తాము గొప్పవాళ్లమని చెప్పుకునేందుకు పాకిస్తాన్ భారీగానే ప్లాన్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న బెలూచిస్తాన్ అసిస్టెంట్ కమిషనర్ గా హిందూ మహిళను నియమించింది. అయితే ఆమె నియామకం వెనుక పాక్ భారీ కుట్ర చేసిందనే అనుమానాలు లేకపోలేదు. గతంలో బెలూచిస్తాన్లో హిందువులపై దాడి జరిగిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఓ మహిళను అధికారిగా నియమించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతం బలూచిస్తాన్. గత కొన్నేళ్లుగా ఇక్కడ ప్రజలు పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిత్యం పోరాటాలు చేస్తూ పాక్ సైన్యాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సొంత దేశంగా ప్రకటించుకుంది. పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకుని జెండాలను ఎగురవేశారు. అయితే ప్రత్యేక బలూచిస్తాన్ దేశం కోసం పోరాడుతున్న వారిని అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత అశాంతి నెలకొన్న బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఒక హిందూ మహిళను అసిస్టెంట్ కమిషనర్గా నియమించింది. 25 ఏళ్ల కషిష్ చౌదరి ఈ స్థాయి పదవిని చేపట్టిన తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించింది. బలూచిస్తాన్లోని చెగాయ్ జిల్లాలోని నోష్కి అనే చిన్న పట్టణానికి చెందిన కషిష్ చౌదరి బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అసిస్టెంట్ కమిషనర్ పోస్టును సాధించింది. అయితే బలూచిస్తాన్ ప్రాంతంలో పోస్టింగ్ అంటే సాధారణ విషయం కాదు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో అత్యంత సున్నితమైన, అశాంతితో కూడిన ప్రాంతం. ఇక్కడ హిందూ మైనారిటీ సంఖ్య చాలా తక్కువ. అంతేకాక హిందువులపై గతంలో దాడులు, వివక్షలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కషిష్ ఈ పదవిని చేపట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్. దీని విస్తీర్ణం దేశంలో 44% ఉంటుంది. కానీ ఈ ప్రాంతం దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబడి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కొరతతో సతమతమవుతోంది. అంతేకాదు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి తిరుగుబాటు సంస్థలు స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పాక్ సైన్యంపై దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హిందూ మహిళను అసిస్టెంట్ కమిషనర్గా నియమించడం వెనుక కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నియామకం పాకిస్తాన్లో మైనార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేందుకే పాక్ ప్రభుత్వం కషిష్ను నియమించిందని నిపుణులు చెబుతున్నారు. అయితే హిందువులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్న బలూచిస్తాన్ లాంటి నిత్యం దాడులు జరిగే ప్రాంతంలో ఓ హిందూ మహిళకు పోస్టింగ్ ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కషిష్ చౌదరి విద్యార్హతలు, పరీక్షల్లో ఆమె సాధించిన విజయం ఆమె నియామకానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఆమె పరీక్షల్లో మెరిట్ ఆధారంగా ఎంపికైనట్లు బలూచిస్తాన్ సీఎం స్వయంగా నియామక పత్రాలు అందజేస్తూ స్పష్టం చేశారు. కషిష్ చిన్నప్పటి నుంచి చదువులో శ్రద్ధ చూపి సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక బలూచిస్తాన్ తిరుగుబాటుదారులకు భారత్ మద్దతు ఇస్తోందనే ఆరోపణల నేపథ్యంలో హిందూ మహిళను నియమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి పాక్ సైన్యంపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతోంది. ఇటీవల BLA నాయకులు భారత్తో సహా అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కోరారు. భారత్ బలూచిస్తాన్ తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తోందని పలువురు పాక్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దానికి తగ్గట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. అంతేకాక భారత్ ఎప్పుడో ఈ ఆరోపణల్ని ఖండించింది. బలూచిస్తాన్ అనేది కేవలం పాకిస్తాన్ అంతర్గత విషయమని, దాన్ని తాము పట్టించుకోమని గతంలోనే భారత్ వెల్లడించింది. ఈ సమయంలో కషిష్ చౌదరిని నియమించడం వెనుక భారత్పై ఒత్తిడి తెచ్చే వ్యూహం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక హిందూ మహిళను బలూచిస్తాన్లో కీలక పదవిలో నియమించడం ద్వారా పాకిస్తాన్ భారత్లోని హిందూ సమాజానికి ఒక సానుకూల సందేశం పంపాలని చూసిందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాక బలూచిస్తాన్లో మైనార్టీలకు రక్షణ, అవకాశాలు కల్పిస్తున్నామని చూపించి BLA లాంటి సంస్థలు చేసే ఆరోపణలను తిప్పికొట్టాలనే ఆలోచన కూడా ఉండొచ్చంటున్నారు.